రిషబ్ శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జై హనుమాన్. అయితే రిషబ్ శెట్టి గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కాంతారా చాప్టర్ 1. అయితే కాంతారా చాప్టర్ 1 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కాంతారా చాప్టర్ 1 మూవీతో రిషబ్ శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రిషబ్ శెట్టి గారు కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రిషబ్ శెట్టి గారు. చూడాలి రిషబ్ శెట్టి గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. అయితే అమృత అయ్యర్ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హనుమాన్ మూవీతో అమృత అయ్యర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అమృత అయ్యర్ గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి అమృత అయ్యర్ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి ఈ జై హనుమాన్ మూవీని 2026 ఎండింగ్లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే జై హనుమాన్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.